మాదాపూర్ సీఎంసీ ఆఫీస్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. మియాపూర్ మార్కెట్ యార్డ్ నిలిపివేతపై బీజేపీ నేతలు వ్యాపారులు సీఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనకారులకు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి మద్దతు తెలిపారు. 20 ఏళ్లుగా మియాపూర్ మార్కెట్లో 400 కుటుంబాలు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాయన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ నెపంతో మార్కెట్ ను బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపించారు. ఎందుకు ఆపుతున్నారంటే మేము ఆపుతలేము, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆపుతుండ్రు. సిఆర్పిఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వము, వాళ్ళు ఆపుతుండ్రు. మేము ఓన్లీ లా అండ్ ఆర్డర్ చూసేందుకు వచ్చినాం, నాకేం అభ్యంతరం లేదన్నారు. కరెక్టా? అయితే నేను సిఆర్పిఎఫ్ తోటి మాట్లాడాను. సిఆర్పిఎఫ్ ఏమన్నా సాబ్ ఈ కస్టోడియన్ ప్రాపర్టీ సాబ్ అండ్ ఒక తెలుగు అయినా కూడా ఉండే. అయితే వీళ్ళు ఎన్కట్స్ అంది ఉండి ఆడ ఏమి కట్టుకోకుంటుంటే ఉండని అండి, ఏం కట్టుకోకుంటూ ఉండని అండి. నేను వీళ్ళు ఒక్క ఇటుకి 20 ఏళ్ళ సంది అక్కడ చేస్తున్నా, ఒక్క ఇటుక కూడా పెట్టలేదు, ఇక్కడ చెత్త ఉన్నది ఏదో అని. అయితే సరే 20 ఏళ్ళ చేసి చేసుకోండి, ఇక్కడ కట్టలేదు కట్టలేదు, పక్కకు కబ్జా పెట్టిండ్రు. ఇవి యాక్చువల్లీ దాదాపు 200 ఎకరాల కంటే ఎక్కువ, 300 ఎకరాలు ఉంటే 150 ఎకరాలు మెట్రో రైల్కి ఇచ్చేసిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. తక్కిన 150 ఎకరాలు ఉండాలి కదా. స్వాహ ఎవరు అక్కడ లోకల్ ఎమ్మెల్యేలా, వాళ్ళ అనుచరులా, లోకల్ బిల్డర్సా, ల్యాండ్ గ్రాబర్సా, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అంతా కబ్జా చేసింది. ఇది ఒక్క 6 ఎకరాల బిట్టుంటే అది కూడా ఎందుకు కబ్జా వీళ్ళ వల్లనే కబ్జా చేయలేదు. ఎందుకంటే వీళ్ళు కూరగాయలు పెడుతుండే 20 ఏళ్ళ సంది వాళ్ళు. ఇన్ఫాక్ట్